యాదవుల ఐక్యత. లేట్ అయినా లేటెస్ట్ గా మన యాదవుల కంటూ ఒక పత్రిక ఉండాలి. మన ప్రముఖుల చరిత్ర కానీ మన కృష్ణుని వంశానికి చెందినటువంటి వారం కాబట్టి యదువనే మహారాజు ఆ రోజు పరిపాలన చేసి యాదవులుగా పేరు తెచ్చుకునే వాళ్ళం. మరి అలాంటి యాదవుల వంశం పుట్టినా ఇలా ఏ ప్రభుత్వాలు వచ్చినా గొల్ల కుర్మలు నీతికి నిజాయితీకి మారు పేరు మాట అంటే మాట ఇస్తారని చెప్పి ప్రతి ప్రభుత్వాలు అంటున్నాయి. ఇప్పుడు సభాధ్యక్షులు మేకల రామనాథన్ చెప్పినట్టుగా మన గొల్ల కుర్మలంతా కూడా ఐక్యత ఉండి మన టార్గెట్ 2029 అసెంబ్లీ పార్లమెంట్ తప్పకుండా గొల్ల కుర్మలు ఒక 25 మంది అన్న అసెంబ్లీకి 10 మంది పార్లమెంట్కి పోవాలి. అలా పోవాలంటే మరి మన యాదవ చరిత్ర కానీ మన ప్రముఖుల చరిత్ర తెలవాలని చెప్పి ఒక నా మిత్రుడు మా వంటల జంగయ్య యాదవ్ ఒక మంచి నిర్ణయం తీసుకొని యాదవ్ కంఠం పత్రిక ఆవిష్కరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి అన్ని విధాల నా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి పెద్దలు గత 20 సంవత్సరాలుగా సుదీర్ఘంగా 3 సార్లు ఎమ్మెల్యేగా యాదవ సోదరులకు ఎన్నో విధాలు అందుబాటులో ఉన్నటువంటి జయపాలన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకో పెద్దలు రాజ్యసభ సభ్యులు అన్న అంటే నేనున్నా అంటాడు పార్టీలో ఖచ్చితంగా పనిచేసే పెద్దన్న మన బడుగు లింగయ్య యాదవ్ గారు, మా అమ్మగారు మరి ఇప్పటి వరకు మొక్కువని దీక్షతో యాదవులకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా నేనున్న బిడ్డ అని చెప్పి కట్టబట్టుకొని నడిపించే అక్క ఈ ప్రజాప్రభుత్వంలో స్వామివారి సేవ చేసుకొని అక్కడ కూడా ఎట్లయితే తిరుపతిలో మొదటి వారం ఎవరు తీస్తారు? యాదవులు తీస్తారు, సన్నిధిలో గొల్లలే తీస్తారు. కాబట్టి మరి అలాంటి మన గొల్ల జాతికి సంబంధించినటువంటి మా తల్లి గారు ఈశ్వరమ్మ కూడా ఇవాళ ట్రస్ట్ బోర్డుగా ఈ ప్రజాప్రభుత్వం అవకాశం ఇచ్చింది. తప్పకుండా గొల్ల కుర్మలకు అమ్మగారి దీవెనలో ఉండాలని తెలియజేస్తూ మా చెవెల సంపదన్న గారు, అదేవిధంగా సీనన్న గారు, మా యాదవ్ బిడ్డ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు, వేదిక ఉన్నటువంటి పెద్దలు, వేదిక ఉన్నటువంటి జిల్లా ప్రెసిడెంట్ కావచ్చు, వివిధ హోదాలు ఉన్నటువంటి మా యాదవ సోదరులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ ఇలా నీతికి నిజాయితీకి మారు పేరు ఎట్లయితే ఉన్నామో చట్టసభల్లో మనం అట్లా ఉంటే మన జాతిలో జరుగుతున్నటువంటి దాడులు కానీ మన జాతిలో జరుగుతున్నటువంటి అవమానాలు వెదియాలంటే ఏదో సర్పంచ్ ఎంపీడీసీ జెడ్పీడీసీ చెప్పించేయడానికి మనం కాదు. చట్టాలు మనం చేసేటట్టు ఉండాలి, చట్టసభల్లో మనం ఉండాలి. నేను గత 10 ఏళ్ల కింద ఒక చిన్న అవసరం పడి జయపాలన తాను పోతే అరే మా బిడ్డ వచ్చిందని చెప్పి ఇలా వేరే పార్టీ ఉన్నా, నేను కాంగ్రెస్ ఉన్నా, అప్పుడు టీఆర్ఎస్ ఉన్నా, అక్కడ నాకు పనిచేసి పెట్టింది. అంటే మన జాతిలో ఒకరుంటే మన జాతికి మన్నదిస్తారు. కాబట్టి వచ్చే ఎలక్షన్లో తప్పకుండా టార్గెట్ తీసుకొని గొల్ల కుర్మలు 25 మందిని అసెంబ్లీ పంపేటట్టుగా ముందుకు పోదాం. మన చరిత్ర మనం చెప్పుకోకపోతే, మన వంశం చరిత్ర మనం చెప్పుకోకపోతే శ్రీకృష్ణుని వంశం ఇలా మన హైదరాబాద్లో ఘనంగా మన యాదవులు సదరు ఉత్సవాలు జరుపుతారు. దాంట్లో మనందరం భాగస్వామ్యం కావాలి. యాదవులంతా గొల్ల కుర్మలు ఏకతాటి మీద అన్నదమ్ముల లెక్క కలిసి ఉండాలని చెప్పి ఇలా మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా రామరావు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ ఏర్పడ్డాక కూడా మా గొల్ల కుర్మలకు మంత్రివర్గంలో అవకాశం రావాలని చెప్పి పార్టీల ఖచ్చితంగా గాంధీ భవన్లో గొర్రెలు చరిత్ర మా రామరావు. నిజంగా అన్న మీద కేసులకు భయపడడు, జాతి కోసం ఎంత దాకానే పోతాడు. అందుకే ఈ జాతిలో పుట్టినందుకు మన గర్వంగా మన జాతిలో మనం కాపాడి మన హక్కుల కోసం మనం కావాలంటే చట్టసభల్లో పోతే తప్ప ఏ ఎంపీడీసో సర్పంచో జెడ్పీడీసీ అయితే కాదు. చట్టాలు మనం చేసే విధంగా ముందుకు పోవాలి, దీని ఐక్యతగా ముందుకు పోవాలి. ఈ పత్రిక ద్వారా ప్రతి నెల మన కార్యక్రమాలు మన సంబంధించిన మన జాతికి సంబంధించిన చరిత్ర, మన యాదవ చరిత్ర, గొల్ల కుర్మ చరిత్ర, ఇలాంటి ప్రముఖులు ఏ రకంగా జాతికి ఉపయోగపడుతున్నారు అని చెప్పి ముందుకు తీసుకుపోవడానికి ఒక మంచి పత్రిక మనలో పెట్టడం, మన సోదరుడు జంగే పెట్టడం చాలా సంతోషం. ముఖ్యంగా ఇలా చాలా మంది పూటొక పార్టీ పుట్టుకొస్తుంది. ఏ పార్టీ అయినా సరే మన గొల్ల కుర్మలకు పెద్ద వేయాలి. ఇలా బీసీలు అని చెప్పి ఒక ఆయన పెద్ద ఆయన నా మీదే ఓ బీసీ మీద యుద్ధం ప్రకటించిండు. అది మా గొల్ల కుర్మలకే మధ్య పోటీ పెట్టిండు. నిజంగా సందర్భంగా చెప్పాలంటే ఓసారి మనం వెళ్తుంటే మన కాళ్ళు పట్టుకొచ్చి మన బీసీలకు కూర్చున్నారు.
జంగయ్యకి ఏదో ఒకటి నేను మోసం చేసిన, జంగయ్య గుంజుకున్నా అని చెప్పి అంటే ఆయన రాజకీయంగా ఎదగడానికి ఇక్కడ జంగయ్య మధ్యలో ఐలయ్య మధ్యలో పంచాయతీ పెట్టిండు. అందుకే ఈ మధ్య ఏ మీడియా పోయి చెప్తున్నా, అది ఈ సమెత్తు కూడా జంగయ్యకి నేను తప్పు చేసి ఉంటే, జంగయ్యకి ఏమన్నా ఒక గుంటన్న నాకు సంబంధం ఉంటే జంగయ్య తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టు అని చెప్పిన. అంటే మనని వాడుకొని మన మీద దుష్ప్రచారం చేసి రేపు అక్కడ స్థానికంగా నా మీద బలం చేసి ఆయన గెలవాలని ఆ రకంగా మన మీద కుట్రలు జరుగుతున్నాయి. కాబట్టి మనందరం ఏకదాటి మీదుగా ఆ కృష్ణుని వంశం నుంచి వచ్చినాం కాబట్టి మనం ఏం వ్యాపారం చేస్తాం? పాల వ్యాపారం చేస్తాం. పాలు ఎంత తెల్లగా ఉంటాయి? తెల్లగా ఉంటాయా? అంత మంచి మనసున్న మనం పక్కోను కూడా హాని చేయం, పగోను కూడా హాని చేయం. కానీ కొంతమంది బీసీల ముసుగులో మేము బీసీ అని చెప్పుకుంటూ మన మధ్య తాకట్టు పెట్టాలని చూస్తున్నారు. మనం ఐక్యత ఉండాలి. ఆ కృష్ణుడు ఎట్లయితే ధర్మ యుద్ధంలో ధర్మాన్ని నిలబెట్టిండో, ధర్మం నిలబెట్టింది కాబట్టి 100 మంది కౌరవులున్నా 5 పాండవులను గెలిపించగలిగినంటే ఆ రోజు కృష్ణుడు ధర్మంగా పోరాడింది కాబట్టి ధర్మ యుద్ధంలో ఇలా పాండవులు గెలవగలిగారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మన గొల్ల కుర్మల ఏకమై వచ్చే కురుక్షేత్రంలో 2029లో తప్పకుండా అసెంబ్లీలో పార్లమెంట్లో గొల్ల కుర్మలు వచ్చే విధంగా ఇలాంటి మన కోసం పోరాడుతున్న వాళ్లకు వెన్నుదండ ఉండి మనం వెనుకటి నడిపించాల్సిన అవసరం ఉంది. మరొక పత్రిక నడపాలంటే చాలా కష్టం. ఒక యాదవ్ పంటలు నడుపుతుందంటే ఆషామాషి కాదు. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచురణ కావాలి. తప్పకుండా ఆర్థికంగా ఉన్నలం, రాజకీయంగా ఉన్నలం ఇలాంటి వాటికి సపోర్ట్ చేసి ఇంకా మన జాతిని వెలుగు తీసుకొచ్చి మన కులం అంటేనే 10 కులాలకు ప్రేమించేది. ఏ కులాన్ని దూషించదు. మన కులం గురించి మనం గౌరవంగా చెప్పుకుంటూ వేరే కులాన్ని కూడా ప్రేమించే వాళ్ళం మన గొల్ల కుర్మలం. కాబట్టి తప్పకుండా గొల్ల కుర్మల చరిత్ర తెలంగాణ ప్రతి పౌరుడికి తెలవాల్సిన అవసరం ఉంది. దీన్ని ఆవిష్కరించడానికి నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు ఆ శ్రీ కృష్ణుని ఆశీర్వాదం. ఇక్కడ వేదిక పెద్దల ఆశీర్వాదంతో తప్పకుండా మీ బిడ్డగా మన వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది ఉన్నా నేను వచ్చి అక్కడ వాళ్తా అని చెప్పి మీకు మాట ఇస్తూ, ఇంకా పెద్దల ఉపన్యాసాలు వాళ్ళ మాట వినాల్సిన అవసరం ఉండే సీఎంలో నాకు 1K మీటింగ్ ఉంది కాబట్టి అన్యత భావించొద్దు. దయచేసి మళ్ళొక్కసారి పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి గొల్ల కుర్మలం ఐక్యంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. పార్టీలు పక్కన పెడదాం. ఏ పార్టీలో అవకాశం వచ్చినా ఆ పార్టీలో మనోళ్ళు ఉండాలి. అన్ని పార్టీలలో కూడా మన గొల్ల కుర్మలు ఉండాలి. ఒకే పార్టీ అంటలేదు. ఒకసారి అధికారం ఒక పార్టీ ఉంటుంది, ఒకసారి అధికారం ఒక పార్టీ ఉంటుంది. ఏ అధికారం ఉన్నా సరే అందులో మనం భాగస్వామ్యం ఉండాలి. ఈ ప్రజాస్వామ్య దేశంలో మన యాదవ గొల్ల కుర్మలం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసు. జై యాదవ, జై యాదవ, గొల్ల కుర్మల ఐక్యత, గొల్ల కుర్మల ఐక్యత. ప్రత్యేకంగా ఈ సమావేశానికి పిలిచిన మా రామన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి వచ్చినాక నా సోదరుడు జంగయ్యని ఈ పుస్తకాన్ని ఆవిష్కరించంటే చాలా సంతోషం. జంగయ్య కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి, అన్ని కూడా నేను పరిష్కరిస్తానని చెప్పి మాటిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై యాదవ.